ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 6వ వచనము. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కష్టములో ఉన్నవారు ఎవ్వరు మొర్రపెట్టినా సరే విడిపించే దేవుడు. ఆపదలో ఉన్నవారు ఎవరు మొరపెట్టినా సరే విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవును ఏదైనా ఆపదలో ఉన్నావా? కష్టములో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? ఒంటరివై ఉన్నావా? విడువబడిన స్థితిలో ఉన్నావా? ఏకాకిగా మిగిలిపోయావా? బాధ, భారము, అలుపు, ఆయాసము, రోగము, వ్యాధి బాధ చేత కొట్టబడుతున్నావా? దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీ ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి నీ ఆపదలో నువ్వు దేవునికి మొరపెట్టే దేవుని బిడ్డగా ఉండు. దేవుడు తప్పక నిన్ను ఇబ్బంది కొలిమిలో నుండి దేవుడు బయటికి తీసుకురాగలుగుతాడు. నువ్వున్న స్థితిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకురాగలుగుతాడు. నీ అనారోగ్యం నుండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను స్వస్థపరుస్తాడు. నీ కరువులో నుండి దేవుడు నిన్ను విడిపించి నీకు సమృద్ధినివ్వగలుగుతాడు. నీ ఒంటరితనంలో నుండి దేవుడు నిన్ను విడిపించి దేవుడు అనేకమైనటువంటి తన పరలోకపు సమూహంతో నిన్ను సంతోషపరచగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ సమస్య ఏదైనా సరే, నువ్వు ఉన్న కాలము కష్టకాలము అయితే దేవునికి మొర్రపెట్టు. ఆపదలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఈ కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం అంతయు ఇశ్రాయేలీయులను గూర్చి రాయబడినటువంటి అధ్యాయము. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బహుగా శ్రమపడుతూ, బహుగా దుఃఖపడుతూ, బహుగా వేదన చెందుతూ, అక్కడ తినడానికి తిండి కూడా లేక, కట్టడానికి బట్ట కూడా లేక, రెండంతలుగా పనిచేస్తున్న సమయంలో వందల సంవత్సరాలు బానిసలుగా వారు బ్రతుకుతూ ఉంటే, ఆ బానిసత్వమును ఐగుప్తీయులు ఇంకా అధికము చేస్తూ ఉంటే, ఉండలేక వెళ్ళలేక నరకము చూశారు వారు. కృంగిపోయారు వారు, అలసిపోయారు వారు, వేదన చెందుతున్నారు వారు. అలాంటి సమయంలో వాగ్దానం చేసిన దేవుడు గుర్తొచ్చాడు. దేవుడి యొక్క వాగ్దానములు గుర్తొచ్చాయి. అంతేకాకుండా ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఎలుగెత్తి ఆకాశం వైపు చూసి ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకు వాగ్దానం చేశాడు, యాకోబుకు వాగ్దానం చేశాడు. 3 తరాల వాగ్దానము దేవుడు నెరవేర్చవలసి ఉన్నది. ఎప్పుడైతే ఈ శ్రమ పడుతున్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలీయులు శ్రమను తాళలేక దేవునికి మొర్రపెట్టుకున్నారో, ఆయన ఆకాశం నుండి ఆలకించే దేవుడు గనుక, కన్నులుండి చూసే దేవుడు గనుక, చెవులు ఉండి వినే దేవుడు గనుక, మొర్రపెట్టగానే, కష్టకాలంలో ఎలుగెత్తగానే, కష్టకాలంలో ప్రార్థించగానే, కష్టకాలంలో ఆయన వైపు చూడగానే, కష్టకాలంలో చెయ్యి చాచి ఆయనను సహాయము కోరగానే ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు, సజీవుడై ఉన్న దేవుడు, ఆకాశము నుండి చూచుచున్న దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాముకి
ఇస్సాకుకి, యాకోబుకు ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని దేవుడు మోషేతో మాట్లాడాడు. అగ్ని పొదలో మాట్లాడాడు. మోషేని పిలుచుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేకి బాధ్యతలు అప్పగించాడు. మోషే మొదట నేను కాదు ప్రభువా, నేను నత్తివాణ్ణి ప్రభువా అన్నా కూడా దేవుడి నిర్ణయం సరి అయింది కనుక ఆ నిర్ణయాన్ని దేవుడు మార్చుకోలేదు. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తీయులను తీసుకొచ్చుటకు, ఐగుప్తీయులను నడిపించుటకు నాయకునిగా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఐగుప్తునకు మోషేను పంపి, మోషే నోటికి అహరోనును బోరగా వాడుకొని ఆ ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి 10 ఆశ్చర్య కార్యాలు చేసి దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇశ్రాయేలు ప్రజలను క్షేమముగా ఐగుప్తును దాటించాడు. ఐగుప్తు దాటినంత మాత్రాన శ్రమలు పోయాయా అంటే కాదు. వాడు ఫరో, వాడు విడవనే విడవడు. దేవుని బిడ్డలారా, మనము కొన్నిసార్లు పాపములు జీవిస్తూ ఉన్నప్పుడు, తప్పిదములో నివసిస్తూ ఉన్నప్పుడు, లోపము మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, ఇదిగో ఇది నీ లోపం, ఇదిగో ఈ విషయంలో నువ్వు సరిగా లేవు, ఇదిగో దీనిలో నుండి నువ్వు బయటికి రా అని దేవుడు అన్నప్పుడు మనము ఆ పాప స్వభావంలో నుండి, లేదా ఆ పాపపు క్రియల్లో నుండి, లేదా ఆ పాపపు తలంపుల్లో నుండి, లేదా ఆ పాపపు విధానంలో నుండి మనము బయటకు వచ్చి దేవుని చిత్త ప్రకారము నడుస్తూ ఉంటే నడవాలని ఆశపడుతూ ఉంటే, ఆయన మార్గాన్ని వెంబడించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వాడేం చేస్తాడో తెలుసా? మరలా ఆనాడు ఐగుప్తీయులను ఫరో తరిమిన రీతిగానే సాతాను, అపవాది మనల్ని కూడా తరుముతూ ఉంటాడు, అనగా వెంటాడుతూ ఉంటాడు. మరలా మనల్ని కలుసుకోవాలని, మరలా మనల్ని ఆ బానిసత్వంలో ఉంచాలని, మరలా మనల్ని ఆ కృంగుదలలోకి తీసుకెళ్లాలని, మరలా మనల్ని ఆ పాపంలోనికి పడేయాలని సాతాను, అపవాది వెంటనే పడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద కూడా వాడు అలాగే ప్రయోగించాడు. మరలా వారిని వెనక్కి తీసుకురమ్మని వాడి హృదయము ప్రేరేపించింది. వాడదే చేశాడు. కానీ దేవుడు మహోన్నతుడు గనుక వారికి చీకటి కమ్మజేశాడు, ఇశ్రాయేలీయులకు వెలుగును కలుగజేశాడు. ఇశ్రాయేలీయులు వెలుగులో ప్రయాణం చేస్తుంటే వారు చీకటిలో ఆగిపోయారు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. మోషే కర్రను వాడుకున్నాడు దేవుడు. మోషే కర్ర ద్వారా అద్భుతము చేశాడు దేవుడు. మోషే కర్ర ద్వారా సముద్రమును ఇదిగో 2 పాయలుగా చేసి ఆరిన నేలను కలుగజేసి, ఆరిన నేలలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దాటించిన దేవుడు జీవము కలిగిన యెహోవా. ఆ దేవుడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత గొప్ప కార్యాలు చేసి వారిని ఎన్నో అద్భుతాలతో, ఆశ్చర్యక్రియలతో ఐగుప్తు ప్రయాణం మొదలుకొని ఐగుప్తు ప్రయాణం ముగించేంత వరకు దారిలో అనేక అద్భుతాలు జరిగిస్తూ దేవుడు, అనగా ఆకాశం నుండి మన్నాను కురిపించి, బండలో నుండి నీళ్లు తీసుకొచ్చి, మారా నీళ్లను మధురముగా మార్చి, ఎరుకో గోడలను కూలగొట్టి, అలాగే నదిని జలరాశిగా, ఏకరాశిగా నిలువబెట్టి దేవుడు అనేకమైన అద్భుతాలతో పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వారికి తోడై ఉంటూ దేవుడు కానాను దేశానికి బిడ్డలను, అనగా మొరపెట్టిన వారిని నడిపించాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవునికి నువ్వు మొరపెడతావా? నీవున్న స్థితిలో నుండి దేవుడు నిన్ను కూడా మంచి స్థితిలోనికి నడిపిస్తాడు. నీ హృదయం మంచి స్థితిలోకి నడవాలి. నీ జీవితం మంచి స్థితిలోకి నడవాలి. నీ పరిస్థితులు మంచి స్థితిలోకి నడవాలి. దేవుని బిడ్డ, దేవునికి ప్రార్థించు. ఇదే అధ్యాయం 1వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు
ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తర దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారెవరు? వారే ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెదరిన వారిని ఒకరోజు మరలా సమకూర్చబోతున్నాడు దేవుడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి. మీ కృపకు ఈ నీ బిడ్డలను పాత్రులనుగా ఎంచండి. నీ చిత్తము నీ బిడ్డల పట్ల నెరవేర్చండి. వారున్న కష్టంలో నుండి, రోగములో నుండి, వ్యాధి బాధల శోధనలలో నుండి నీ బిడ్డల్ని విడిపించండి తండ్రి. బయటికి తీసుకురండి నాయన. క్షేమము కలుగు చేయండి, కాపుదలనివ్వండి, రక్షణనివ్వండి, కృప చూపండి తండ్రి. నీ చిత్తము ఏమై ఉన్నదో అలాగున నడిపించుమని ఈ నీ బిడ్డలను నీ దయగల హస్తాలకే అప్పగించుకుంటూ ఈ ప్రార్థన అంతయు యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.